ఇది రెండు రకాలుగా ఎఫెక్ట్ అవుతుంది. రెండు రకాలుగా మనకి మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తూ పాటలు పాడుతూ కోలాటాలు ఆడుతూ జరుపుకునేటువంటి మన అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ. మరి నేల తల్లిని ప్రకృతిని కూడా పూజించేటటువంటి గొప్ప సంస్కృతి మన తెలంగాణ గడ్డ మీద ఉంది. మరి దీన్ని ప్రతిబింబించేటువంటి అతిపెద్ద పండుగ ప్రాధాన్యతను దాదాపుగా కోల్పోతుంది అనేటువంటి సమయంలో దాని ప్రాముఖ్యతను మరి దాని ప్రాశస్త్యాన్ని కూడా పెంచుతూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. మరియు మన తెలంగాణ ఆడపడుచు మన తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారు మన బతుకమ్మ పండుగ ఖ్యాతిని మరీ ఇంకా ఇమిడింపజేశారు. మరి ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో మన తెలుగు బిడ్డలందరూ కూడా బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారంటే అది కేవలం మన కవితక్క గారి వల్లనే. అలాగే మన ఇంటింటికి కూడా వివిధ ఏజ్ గ్రూపులలో అంటే వివిధ వయసుల వారందరికీ కూడా వారి బాగోగులను పట్టించుకొని మరి దానికి తగ్గట్టుగా సంక్షేమ పథకాలు చేపట్టినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటి కూడా పెద్దగా అయ్యారు. మరి ప్రతి ఇంటి పెద్దగా అయ్యారు. మరి అటువంటి మన పెద్దన్న గారు మన ఇంటి పెద్ద మరి ఇంత పెద్ద సంబరమైనటువంటి మన ఆడబిడ్డలకి మరి ఆ పండుగ రోజున మా వంతుగా మరి బహుమతి ఇవ్వాలి అని అన్నగారు అక్కడి నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం జరుగుతుంది. గత 4 సంవత్సరాలుగా కూడా సంవత్సరానికి 1 కోటి చీరల చొప్పున కూడా అందిస్తూ వస్తున్నారు. మరి ఇందులో గంధ ప్రయోజనం ఉంది, అంటే 2 రకాలుగా లాభం ఉంది. ఇందాక తహసీల్దార్ గారు కూడా చెప్పారు. మరి కళలు కోల్పోతున్నటువంటి చేనేత కళలు వెలికి తీస్తూ మరి అల్లాడిపోతున్నటువంటి మన నేతల జీవితానికి మరి ఒక కళను తీసుకొస్తూ ఒక వెలుగును నింపుతూ కూడా వారికి మన తెలంగాణ ఆడపడుచులు తీసుకున్నటువంటి బతుకమ్మ చీరలు మన రాష్ట్రంలోని మన నేతన్నల మగ్గాల మీద రూపుదిద్దుకోవాలి, వారి చేతులతోనే తయారు కావాలి అనేటువంటి గొప్ప సదుద్దేశంతో మరి గౌరవ చేనేత జౌళి శాఖ మంత్రివర్యులైనటువంటి శ్రీ కేటీఆర్ అన్న గారికి సూచనలు ఇచ్చి ఆ విధంగా వారికి ఆర్డర్లు ఇచ్చేలాగా మన చేనేత బతుకమ్మ చీరలు వారి ద్వారానే తయారయ్యేలాగా కూడా దాని పద్ధతిని అంతా కూడా నిర్వహిస్తూ వస్తున్నారు ఇప్పటివరకు. మరి ఇంత మన రాష్ట్రంలోని వివిధ వర్గాల సంక్షేమం గురించి ఆలోచిస్తూ మరి అదే విధంగా దాన్ని ఆచరణలో పెట్టడం కేవలం మన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి దక్కింది. మరి అదేవిధంగా ఇంత కరోనా వంటి కష్టకాలంలో కూడా మన ఆడబిడ్డలకి తెలంగాణ ఇంటి ఆడబిడ్డలకి ఏమాత్రం తక్కువ కావద్దు, ఎక్కడ కూడా లోటు కావద్దు. మరి ఇంత పెద్ద బతుకమ్మ పండుగకి తన చీరల కంపెనీ ఎక్కడ ఆగొద్దు అని మరి ఇంతకుముందు అయితే 100 డిజైన్లు మాత్రమే ఉండేది. ఇప్పుడు 287 డిజైన్లతో మంచి మంచి రంగులతో బంగారు వెండి వర్ణాల అంచులతో కూడా ఎంతో చూడచక్కగా మన చేనేత చీరలు మన ఆడబిడ్డల కోసం అందించడం జరుగుతుంది. మరి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి, చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు శ్రీ కేటీఆర్ అన్న గారికి తెలంగాణ ఆడబిడ్డలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మన జగిత్యాల పట్టణాన్ని ఒకవైపు అభివృద్ధిని మరొక కన్నుగా భావిస్తూ ఇంకొక వైపు ప్రజల సంక్షేమాన్ని ఇంకొక కన్నుగా భావిస్తూ రెండింటిని కూడా ఏక తాటితో నడిపిస్తున్నటువంటి మన పెద్దన్న మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు ముందు నుంచి కూడా పట్టణంలో అభివృద్ధి దిశలో నడిపిస్తూ మరి ఇంతవరకు కూడా మన పట్టణానికి మన నియోజకవర్గానికి రానటువంటి అనేక సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అందిస్తున్నటువంటి మన పెద్దన్న గారు మరి ఈ రోజు తన చేతుల మీదుగా మరి వారి ఆడబిడ్డలకి బతుకమ్మ చీరలు అందించడానికి ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ బతుకమ్మ చీరల కార్యక్రమం అనేది ప్రారంభమైంది. అంతకుముందు ఏనాడు కూడా బతుకమ్మ పండుగ అంటే కొంత మనిషి మనమే ఆడుకోవడం మనమే ఉండేది తప్ప ప్రభుత్వం తరఫున పెద్ద ప్రోత్సాహం లేకుండేది. ఎందుకంటే అప్పుడు ఎక్కువ మంది ఆంధ్ర ముఖ్యమంత్రులు కూడా అలా బతుకమ్మ అంటే తెలియదు, తగ్గడు పువ్వు అంటే తెలియదు, గుడుగ పువ్వు అంటే తెలియదు. మరి అటువంటిది మన తెలంగాణ ఆడబిడ్డ మన ప్రియతమ నాయకులు కవితక్క తెలంగాణ రాకముందే తెలంగాణ జాగృతిని స్థాపించి ఊరు వాడ ప్రపంచం అంతా తిరిగి
బతుకమ్మ మనది, మన గౌరమ్మ, మన ఆడబిడ్డలు ఇంటి ముందర బాయి నవ్వుకొని ఆడుకుంటారు, పాడుకుంటారు. అసలు మన పండుగ ఇది ఆడబిడ్డలు అని చెప్పి ప్రపంచమంతా ప్రాచుర్యం చేస్తే మీరు టీవీల ద్వారా పేపర్లలో చూస్తుంటారు. అమెరికాలో ఆడతారు, అబుదాబీలో కూడా ఆడతారు, మన దగ్గర విడిచిపెట్టారు. అంటే ఈ రకంగా గౌరవ ప్రీతం నాయకురాలు ఇన్ని కార్యక్రమాలు చేశారు. కొన్ని కారణాల వల్ల ఇక మీ అందరూ తెలుసు ఆ ఎలక్షన్లు అప్పుడంతా గాయాలు చేసి ఎంపీ ఎలక్షన్ అప్పుడు దేశం అని ధర్మం అని మన ధర్మాన్ని పాటించకపోతే బతుకమ్మ మీద పెట్టుకుంటాం. వీడ బతుకమ్మ అంటేనే మన గౌరవం, మన పూల పండుగ కాబట్టి. కానీ కొందరు రకరకాలుగా తప్పుడు ప్రచారం చేయబట్టి కొద్దితోటి మనకు అయితే ఓడిపోయింది. మరి ఇలా శుభసూచకం ఏంటంటే మళ్ళీ నిజామాబాద్కి వెళ్ళి నిలబడితే ఇక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఇవాళ గెలుస్తుంది ఇంకొక అర్ధగంట అయితే మనకు టీవీలో మారుమోతుంది నిజం. మీరు ఇంటి బయట టీవీ పెట్టుకుంటే చూసినా పెద్ద మరి పడుతుంది, ఏ టీవీ పెట్టాలి వారికి కనబడతాం. అంటే అలాంటి ఎలక్షన్ మళ్ళీ గెలిచి వస్తూ ఉన్నాం. మరి ఇక మీ అందరూ తెలుసు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంత పండుగలకు కానీ మన సంస్కృతి అంటే మన ఆట పాట, మన కవులకు, మన రచయితలకు, మన ప్రాంత పెద్దలకు, మన పండుగలకు అన్నిటికీ కూడా గొప్పగా ప్రాచుర్యం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. ఉదాహరణ చెప్పాలంటే తంగేడు పువ్వు అంటే తెలియదు. ఇవాళ మనం తంగేడు పువ్వుతో ఎక్కువ బతుకమ్మ చేసుకుంటాం. పట్టణాల్లో దొరకదు కాబట్టి మనం ఈ బజార్లో కొనుకొచ్చుకుంటాం. కానీ పల్లెటూళ్ళలో ఎవరైనా తంగేడు పువ్వు గురుగు పోతుంటే చేస్తారు. చిన్నప్పుడు నేను అంతగా పోతుంటే ఇన్ని ఉంటే పెరిగినా పోతే ఏం చేస్తుంది, తంగేడు పువ్వు మళ్ళీ ఒక లైన్ గురుగు పువ్వు తెచ్చి రంగులలో ముంచిపడుతుంది. ఇది తీసుకపోయి బతుకమ్మ చెరువులు వెళ్తారు. మరి ఆ సంస్కృతి అంతా మెల్లమెల్ల పోతున్న సందర్భంలో ప్రతి చెరువు కాడ కూడా బతుకమ్మ తంతులు కట్టినాం. మరి మీరు ఈసారి చూస్తారు సిద్ధకుండా చెరువు పోయినసారి వరకే తంతులు కట్టేసాం, కళ్ళపల్లి చెరువు కట్టాం. ఈసారి మోత చెరువు కూడా బ్రహ్మాండంగా తంతులు కడుతున్నాం, లైట్ పెడతారని చెప్పి కూడా మీ అందరూ మోత చెరువు కూడా అసలు ఈ వర్షాలు లేకపోతే ఇంకా అర్థం అయ్యేది. కానీ కొంతవరకు పని జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా దృష్టి పెట్టింది. ఇలా తెలంగాణ ప్రాంతం మొత్తం కలిసి 1 కోటి పైన చీరలు 370 కోట్ల రూపాయలతోటి హిందూ ముస్లిం అన్ని లేకుండా అందరూ ఆడబిడ్డలు 18 సంవత్సరాల పైన ఎందుకంటే అందరూ పిలుస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంతకుముందు బీదవాళ్ళు ఉంటే కొనుక్కోవాలంటే ఇబ్బంది పడదు. ఇలా ప్రతి ఆడబిడ్డ కూడా మనం ఇస్తా ఉన్నాం. అన్ని వర్గాలను సమానంగా చూసుకుంటూ పోతా ఉన్నాం. ఇవాళ ఒక జైత్యాలు ఇస్తున్నాం సార్. 32,660 చీరలు మనం ఇస్తా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అవ్వలు ఉంటారు కొంచెం ఆంధ్రలో వేరే రాష్ట్రాలు గోసిపెట్టుకు ఉండదు, పెద్ద చీరలు కట్టారు, 9 గదాల చీరలు మన దగ్గర కడతారు. ఆ 9 గదాల చీరలు కూడా వచ్చినాయని చెప్పి మీ అందరికీ సమర్పకంగా తెలియజేస్తాం. ఎందుకంటే మా అవ్వల్లో పెద్దవచ్చిన కనబడుతున్నారు, 9 గదాల చీరలు అవసరం ఉండవు. ఆ చీరలు కూడా వచ్చినాయి. అంటే ఈ రకంగా ప్రతి చిన్న విషయంలో తెలంగాణ రాష్ట్రం గురించి మన ప్రభుత్వం ఆలోచిస్తుంది. మరి మహిళా మందులు అక్కజల్లు మీ అందరూ తెలుసు, మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుంది. అంతకుముందు ఆడబిడ్డ పెళ్ళంటే ఆదుకున్నారు లేరు, 1,00,000 రూపాయలు మనం ఇస్తున్నాం. తల్లి పిల్లల కోసం దవాఖాన కూడా కడతా ఉన్నాం. అదేవిధంగా ప్రసూతికి సర్కార్ దవాఖాన పోతే మీ అందరూ తెలుసు, ఈయన మన దవాఖాన పక్కకే కాబట్టి ఒక్క డాక్టర్ ఉండకపోవు. ఇవాళ 4 లేడీ డాక్టర్లు, 3 పిల్లల డాక్టర్లు. అంటే తల్లి పిల్లల కోసం ఈ ప్రభుత్వం అన్ని విధాలు చేస్తా ఉంది. తర్వాత మనం కేసీఆర్ కిట్, సుట్కేస్, ఇంకా బట్టలు అన్ని ఇచ్చి ఆడపిల్ల అయితే 13,000 రూపాయలు ఇస్తున్నాం, ఆడపిల్ల అయితే 13,000 రూపాయలు ఇస్తున్నాం. దేశంలో ఎక్కడ కూడా 6,000 కంటే ఎక్కువ ఇస్తారు. 13,000 రూపాయలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం చెప్తారు. మరి అట్లనే ఆడబిడ్డలు గర్భవతులు అయితే ఆరోగ్య లక్ష్మి పథకం కింద బీదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఉంటే అంగన్వాడీ స్కూళ్ళలో నెల మొత్తం కూడా 30 కోట్లు ఇస్తున్న ప్రభుత్వం మొత్తం దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే తల్లి బలం ఉంటేనే పాప కూడా బలంగా పడుతుంది. మరి ఈ రకంగా ఒక్క ఈ కోడిగుడ్లు బలమైన ఆహారం కోసం, మహిళల కోసం ఎందుకు చెప్తున్నాడు, చిన్న విషయం కాదు, రూపాయి రేటుతో అయ్యేది కాదు. ప్రతి సంవత్సరం 320 కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అంత ముందర కంటే 140 కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చింది. మరి అట్లనే పిల్లలు పడిపోతే లేదా బలహీనంగా మన పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా కొడుకుడిచ్చే కార్యక్రమం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు ఈ సందర్భంలో, మహిళలు చాలా మంది ఉన్నారు, మీకు అవగాహన రావాలి, వీటిని ఉపయోగించుకోవాలి. వాడకు మనకు అంగన్వాడీ కేంద్రం ఉన్నది, అక్కడ పోయి ప్రతి గర్భిణి కానీ ప్రతి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకుపోయి వాళ్ళకు పౌష్టికాహారం ఇప్పించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి అదేవిధంగా
టీచర్లకు, ఆశా వర్కర్లకు, ఎవరైతే మన మహిళలను మన పిల్లలను బాగా చూసుకుంటారో తెలంగాణ రాకముందు వాళ్ళ జీతాలు 1000, 2000, ఆఖరికి 4000 మాత్రమే. కానీ ఇవాళ 5,000-6,000 నుంచి 10,500, 11,000 దాకా ఇస్తున్నాం జీతాలు. 10,000 నుంచి 11,500. ఎందుకంటే తల్లి పిల్లలను మంచిగా చూసుకోవాలనే ఆలోచనతోనే పనిచేస్తాం. మరి ఈ రకంగా జగిత్యాల పట్టణాన్ని కూడా మనందరం బాగా చేసుకోవాలి. మరి ఆడబిడ్డలు చాలా మంది ఉన్నారు కాబట్టి మా చైర్మన్ గారు కూడా ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా చాలాసార్లు టీవీలో ఎప్పుడు చెప్తారు, నేను చెప్తా ఉన్నా, చాలా పరిశుభ్రత పాటించాలి. జాగ్రత్తగా మనమే మంచి ఉంచుకోవాలి. మోర్లలో ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ కానీ, అట్టడబ్బ కానీ లేదా తంబాకు కానీ ఎట్టి పరిస్థితుల్లో వేయదు. ఇంటింటికి 2 డబ్బాలు ఇచ్చింది. ఇంటింటికి 2 డబ్బాలు. ఒక దాంట్లో మనం తడి చెత్త, ఒక దాంట్లో పొడి చెత్త వేసుకుని శుభ్రంగా ఉంచాలని తెలియజేస్తూ, మరీ ప్రత్యేకంగా కరోనా మహమ్మారి ఇంటికి 4 ఏళ్ళు కూర్చున్నారు. కరోనా మహమ్మారి దయ్యం ఇంకా ఉన్నది. మరి బతుకమ్మ ఆడేటప్పుడు, సద్దులు పోయేటప్పుడు, చెరువు కట్ట పోయేటప్పుడు కూడా దయచేసి దూరం పాటించిన మామూలు కూడా దగ్గర కూర్చున్నట్టు కూర్చోవడం మంచిది కాదు. దూరంగా ఉండాలి. దయచేసి వినరా, దూరంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నా. తప్ప కూడా మాస్కులు కట్టుకోవాలి. ఎదురుగా ఇవ్వలేకపోతే తీస్తే పర్లేదు, మన ఇంటర్ పెట్టుకోవాలి. మాస్క్ ఎంట చేతులు కట్టుకోవాలి. అయితే శానిటైజర్ ఉంచుకుంటారా లేకపోతే సబ్బుతో చేతులు కట్టుకుంటారా, ఈ రెండింటిలో ఏదో. ఎందుకంటే కేరళ రాష్ట్రంలో మొన్నడే ఒక పెద్ద హిందూ పండుగ వచ్చింది. పూర్తిగా తగ్గిపోయింది, మార్కెట్ తగ్గిపోయింది. ఇప్పుడు మార్కెట్ 4 గంటలైంది చిన్న రాష్ట్రం. కాబట్టి ఈ పండుగ సందర్భంలో మనందరం కూడా అనవసరంగా మళ్ళీ రోగాల బారిన పడద్దు. కరోనా చాలా తగ్గింది. నేను నిన్న కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పోయించిన. ఒకప్పుడు ఒక మంచం విడకపోతుంది, 7 ఉన్నారు కరోనా పేషెంట్. మనం ఒక్కలేసి చేస్తున్నాం, 6 మంచిగానే ఉన్నారు. ఒక్కలకే ఆశ్చర్యం పడుతుంది. కాబట్టి దయచేసి మళ్ళా అది పోలేదు వైరస్, ఏ టైంలో రావచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ పండుగ సందర్భంలో, దసరా దీపావళి సందర్భంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మునుపట్ల ఎదురుడు, దూకుడు, దగ్గరకూడు, దావతులు పెట్టుకోకుండా దూరం ఉండి గౌరవాన్ని పూజించుకుంటూ, మన పూలను పూజించుకుంటూ బతుకమ్మ ఆడుకోవాలి. దూరంకి వెళ్ళి అదేవిధంగా మా పెద్దలు కూడా దసరా పండుగ కూడా దూరం ఉండి జరుపుకోవాలి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మీ అందరూ కూడా దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. బంధువు గారు, కే శ్రీ సరిత గారు, కే రజిత గారు, 44 దయచేసి అందరూ దూరం ఉంటే దూరం ఉండాలి. ఈ